హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. అచ్చం మనకి బయట తిన్నట్టే వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఇది లంచ్ బాక్స్కి, పిల్లలకి లంచ్ బాక్స్కి హడావిడి లేకుండా ఈజీగా అయిపోయే ఒక ప్రాసెస్ అండి. దాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ పన్నీర్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. దాంట్లో 2 స్పూన్ల వరకు కెచప్ వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని మెల్లగా కలిపేసుకుని మొత్తం అంతా ముక్కలకి పట్టించుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ మనము పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాను, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, 4-5 బీన్స్ వేసుకోవాలి. అవన్నీ తరుముకుని పెట్టుకోవాలండి. క్యాబేజ్ కూడా తురుముకుని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ రైస్ ఉడకపెట్టుకోవాలండి. ఒక 300 గ్రామ్స్ వరకు మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. దాన్ని ఇలా పొడిగా ఉడికించుకుని తీసుకుని మొత్తం అంతా చల్లారి పెట్టుకోవాలండి. ఉడికిపోయాక ఇది చల్లారే లోపల మనం ఇక్కడ ఫ్రై చేసుకుందామండి అన్నీ. ఇక్కడ ఫస్ట్ ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పన్నీర్ వేసేసుకుని మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. మొత్తం ఆ మసాలా అంతా ముక్కలకంతా పట్టేసుకుంటుంది. అప్పుడు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోవద్దు. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం జింజర్, గార్లిక్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడే మొత్తం కాయగూరల ముక్కలు మీ కిందకు చూపించాను కదా, అన్నీ కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ క్యాబేజ్ తర్వాత వేసుకుంటున్నానండి. దీంతో పాటు నేను ఇక్కడ స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మీరు ఈ ప్లేస్లో కావాలంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, వేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి. వేసుకుని వేయించుకుంటే బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి వెజిటేబుల్స్ వేగేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ క్యాబేజ్ కూడా వేసేసుకుని ఇది కూడా వేయించుకుంటున్నానండి. మనకి ఎక్కువ వేగక్కలొద్దండి. ఫ్రైడ్ రైస్కి ఒక 50% వేగితే సరిపోతుంది. మొత్తం అన్నీ ఇలా 50% వేగిన తర్వాత ఇక్కడ నేను సాల్ట్, పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ముక్కలకు మొత్తం పట్టించేసుకోవాలండి. ఇలా పట్టించేసుకుని కాసేపు అలా ఫ్రై అవనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే మనకి ఫ్రై అయిపోతుందండి. కొంచెం అలా వేగిన తర్వాత మనం ఇక్కడ రైస్ వేసేసుకుని ఉడికించిన రైస్ వేసేసుకుని కలిపేసుకోవడమే. కలుపుకునే ముందర నేను ఇక్కడ వెనిగర్ వేస్తున్నానండి. సోయా సాస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ కానీ లేకపోతే మీరు స్కిప్ చేసుకుని మీరు లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు అండి. లాస్ట్కి ఫినిష్ అయిపోయాక అంత ప్రాసెస్ లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకోవాలండి. మెల్లగా కలుపుకోవాలండి. మనకి బాస్మతి రైస్ కదా, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మెల్లగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా వేసేసుకుని మొత్తం అంతా రైస్కి మొత్తం పట్టించేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. బాగా కలిసేలా కలిపేసుకుని మెల్లగా కలిపేసుకుంటే మనకి ఫైనల్గా అయితే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుందండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. మీరు మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా హడావి లేకుండా ఈజీగా అయిపోయే ఒక ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.